ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి చింత చిగురు విత్ మెత్తాళ్ళు. ఇక్కడైతే ఫస్ట్ మెత్తాళ్ళను అయితే బాగా వలుచుకోవాలి ఫ్రెండ్స్ చక్కగా నీట్గా ఇలా అయితే వలుచుకోవాలి. ఉల్లిపాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అయితే 1 to 4 అయితే కోసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ చిల్లీస్ కూడా గ్రీన్ చిల్లీ కూడా 1 to 4 వరకు అయితే కోసుకోవాలి ఫ్రెండ్స్. అయితే మేమైతే ఇట్లా వాష్ చేసి అయితే దీన్ని ఇలా అయితే నలిపేయాలి ఫ్రెండ్స్. తర్వాత నలిపేసిన తర్వాత అయితే ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసేసుకొని సిమ్లో పెట్టేసేసి ఒక బాండీ అయితే అక్కడ పెట్టాలి ఫ్రెండ్స్. బాండీ పెట్టేసిన తర్వాత కప్ ఆఫ్ ఆయిల్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్. చాలాసేపు హీట్ అవ్వే వరకు అలానే ఉంచి నూనె అయితే వేడైన తర్వాత ఫ్రెండ్స్ వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మనం మిక్స్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. వాటిని అయితే ఇక్కడ అందులో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం అయితే అలా వేసేసుకొని వేసేసుకున్న తర్వాత స్పూన్తో అయితే ఆయిల్ అండ్ పచ్చిమిరపకాయ చిల్లీ ఆనియన్తో మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసేయాలి. తర్వాత మిక్స్ చేసిన తర్వాత ఇంకొక దానిలో స్టవ్ ఆన్ చేసి ఆ తర్వాత అయితే ఫ్రెండ్స్ మనం కడిగిన మెత్తాళ్ళను అయితే అందులో వేసేసుకొని మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అయితే మిక్స్ చేసుకోండి. ఇలా అయితే మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత అయితే ఫ్రెండ్స్ తగినంత పసుపు అయితే వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకొని మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. తగినంత పసుపు వేసుకొని మిక్స్ చేసిన తర్వాత ఇదైతే ఇది మరీ మాడిపోకుండా మనం పద్దాల్లో అలా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. తిప్పుతూ ఉన్న తర్వాత అది అయితే బాగా ఏగాలి. ఏగిన తర్వాతే మనకి సూపర్ టేస్ట్గా అయితే మెత్తాళ్ళు విత్ చించిగురు కూర అయితే బాగా వచ్చింది. 1/2 teaspoon ఉప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు సరిపడంత ఉప్పే వేసుకోండి. ఆ తర్వాత దీన్ని అయితే బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఉప్పు ఎంత అయితే మనకు మిక్స్ అవుతుందో అంత టేస్టీగా అయితే మనకి కర్రీ అయితే వచ్చింది. అది నూనె మొత్తం పీల్చుకుంటే మనకు బాగుండిద్ది ఫ్రెండ్స్. అలా మెత్తాళ్ళు అదంతా సూపర్ టేస్టీ రెసిపీ అదంటూ ఉంటే మెత్తాళ్ళు విత్ చించిగురే ఫ్రెండ్స్. ఆయిల్ మొత్తం పీల్చుకున్న తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. ఆయిల్ మొత్తం పీల్చుకోవాలి ఫ్రెండ్స్ మెత్తాళ్ళు విత్ తర్వాత అదంతా స్ప్రెడ్ చేసేసి ఇట్లా ఉంచుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని తగినంత కారం వేసుకోవాలి. తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేయాలి, లేకపోతే అక్కడ ఉండలుగా చుట్టుకుపోయిద్ది.
ఇలా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్తో వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. గ్లాస్ పోసుకోవాలి ఫ్రెండ్స్. అయితే మూత అయితే పెట్టాలి ఫ్రెండ్స్. అయితే దీన్ని ఇలా అయితే నలిపేయాలి ఫ్రెండ్స్. తర్వాత నలిపేసిన తర్వాత హాయ్ ఫ్రెండ్, ఇప్పుడైతే గుమ్మగుమ్మలాడే చింత చిగురు మిత్తాల కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది టేస్ట్ చూస్తున్నాము, చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు ఎవరు వాడట్లేదు, మీరు కూడా వండుకోండి. సూపర్ సూపర్. మెత్తాళ్ళ కూర అయితే అందరికీ అయితే నచ్చింది ఫ్రెండ్స్. మెత్తాలు విత్ చింత చిగురు కూర భలే ఉండిద్ది, సూపర్గా.